అని చెప్పాల్సింది ఎవరి కోసం చెప్పండి? వాకింగ్ కోసం చెప్పాలి, దేవుడి కోసం చెప్పాలి. సూత్రం ఒకటేనండి, మనం ఎంత తగ్గించుకుంటే ఆయన చేతిలో చెప్పండి అంత బాగా సంచరిస్తాడు. పట్టుకుని పౌలు సంచరింపజేస్తున్నాడు. నక్షత్రాలు ఆయన పట్టుకొని అద్భుతాలు జరిగిస్తున్నాడు. అద్భుతాలు జరుగుతున్నప్పుడు చాలా దయ్యాలు పోతున్నాయట, దయ్యాలు వదిలిపోయాయంట. ఫస్ట్ సెంచరీలో దయ్యాలు పట్టాయి. ఇప్పుడు దయ్యాలు కొంచెం ట్రెండ్ మార్చాయి. మొబైల్కి పడుతున్నాయి, మైండ్లకు పడుతున్నాయి, సోగులు పడుతున్నాయి, సరదాలు పడుతున్నాయి. దెయ్యమే చెప్పండి. ఇంకోలా ఉంది. ఏజెన్సీలో ఒకలా ప్రవర్తిస్తుంది, టౌన్లో ఒకలా ప్రవర్తిస్తుంది, ఇలాంటి ఏరియాలో ఒకలా ప్రవర్తిస్తుంది, ఇక్కడ ఆధ్యాత్మిక కొడుకుల్లో ఒకలా అది ఒకే స్టైల్ వాడదు, రకరకాల స్టైల్లో ఉంటుంది. అవ్వాదముల దగ్గరికి పావులాగా వెళ్తుంది, సంవత్సరం దగ్గరికి దెలీలాగా వెళ్తుంది, ఇస్కరియోతు దగ్గర మనీలాగా వెళ్తుంది, ఇక్కడికి తోటి విశ్వాసలో వస్తుంది. ఒక్కొక్క దిక్కున ఒక్కొక్కలాగా దయ్యాలు పడతాయంటే పడతాయి, దయ్యాలు పట్టి చెడగొడతాయంటే చెడగొడతాయి, దయ్యాలు మీదకి వస్తాయంటే వస్తాయి. నీ దగ్గరికి ఎలా రావాలో దానికి బాగా తెలుసు, ఆవిడ దగ్గరికి ఎలా రావాలో అది అలా వస్తుంది. ఈ భాష అర్థం కాక ఠకాలు మన క్లిప్ కట్ చేసి ఏమంటారంటే, అదిగో జేమ్స్ దయ్యాలు ఉన్నాయన్నాడు జనాల్ని. చెప్పండి, తాయెత్తులు అమ్ముకుందామని ఈ బూదిని ఉండదా అండి? ఎవరు వస్తుంటే వీళ్ళకి అర్థమవుతుంది. సరే, ఏమవుతుంది చూడండి. అప్పుడు దేశ సంచారకులు, మాంత్రికులు 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 ఎవరు? బ్లాక్ మ్యాజిక్ అంటారు దాన్ని. మాంత్రికులు మంత్రంలో చిల్లంగి, బాణమతి, చేతబడి, ఒంటి మీద నూనె పోగు లేకుండా ఈ బోధులు రాసుకుని, శవాల రక్తం రాసుకుని, తల విరబూసుకుని పూజలు చేస్తారే మాంత్రికులు. శవాల మధ్య కూర్చొని, శవాల దెబ్బల మీద కూర్చొని పూజలు చేస్తారే మాంత్రికులు. ఆ గ్రీకు ముగ్గులు ఉంటాయి, గ్రీకు ముగ్గులు ఇలా గీసి ఇలా గీసి ఇలా గీసి ఇలా గీసి ఇలా గీసి గీసారేమో ఇప్పటివరకు చూసుకోండి. వాటన్నిటికీ ఒక సింబల్ ఉంటుంది, దానికి ఒక మీనింగ్ ఉంటుంది. వాటి మధ్యలో కూర్చుంటారు, వాటికి కావాల్సిన రక్తం ప్రోక్షణ జరిగిస్తారు, మంత్రాలు చదువుతారు. ఏమని? రా 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 అంట. ఎవరిని? దయ్యాన్ని ఎందుకు రమ్మంటున్నారు? ఈ కల్చర్ ఎక్కడ అనుకున్నారు? బాబులోని నుంచి ఉంది. బాబులోని వారు పుట్టించారు. బాబులోని నుంచి ఎవరు? ఆ నిమ్రోదు కూడా ఉన్నాడుగా, వాళ్ళ శాఖ. అక్కడి నుంచి మంత్రాల పిచ్చి ఉంది. రా, అదిగా రా రా, గాలి రా, గాలి రా, మంగ రా, దొంగ రా, రా 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 అలా పిలుస్తారు. అలా పిలుస్తున్నప్పుడు వాళ్ళది ప్రాక్టీస్లో ఉంటారు. ఎందుకు దయ్యాలను పిలుస్తారు మాంత్రికులు అంటే? మాంత్రికులు దయ్యాలతో, దురాత్మలతో ఎందుకు కనెక్ట్ అవ్వాలనుకుంటారు? ఆత్మలతో వాళ్ళు ఎందుకు కనెక్ట్ అవ్వాలనుకుంటారంటే, బాబులోని నెస్టర్ మీరు చదవని దానియేలు కాలంలో భవిష్యత్తు తెలుసుకోవడానికి ఆత్మలను సంప్రదిస్తారు. ఇప్పటికే ఫారినర్స్ ఉన్నారు తెలుసా, ఆ ప్రాక్టీసులు చేస్తుంటారు. చచ్చిపోయిన వాళ్ళ ఆత్మలతో మాట్లాడుతుంటాం, చచ్చిపోయిన వాళ్ళతో మేము కనెక్ట్ అవుతాం. రేపు ఏం జరుగుతుందో మేము తెలుసుకుంటాం. అంటే మీకు ఎవరు చెప్తారు రా చెవులు అంటే? ఎవరు చెప్తారంట? దయ్యం వచ్చి రేపు మధ్యాహ్నం ఏ కూర వండుతున్నారు తెలుసా అని చెప్తుందంట. అదే చచ్చిపోయిన వాళ్ళ ఆత్మ. మాకు చిన్నప్పుడు మా ఇంట్లో ఏదైనా కార్యక్రమం జరిగితే గద్దె తీసుకెళ్ళేవారు. గద్దె నెత్తి మీద బొమ్మ ఎట్టి తీసుకెళ్తారు. దరిద్రం వల్ల వీడియో కూడా ఉంది. మా అన్నయ్య పెళ్ళికి తీసుకెళ్ళారు, గద్దెకి బొమ్మలు ఇవ్వాలి. ఎందుకంటే అప్పుడు మా అక్క చనిపోయింది, అక్కడికి వెళ్ళి ఆ బొమ్మలు ఇవ్వాలి. ఆ గద్దెకి తీసుకెళ్తే ఇలా తీసుకెళ్ళిన తర్వాత నెత్తి మీద బొమ్మ ఎట్టి తీసుకెళ్ళి ఊరంతా ఊరిగించే. నాకు సిగ్గుతో చచ్చిపోయిన ఆ రోజున ఆ ఊరంతా ఊరిగించేసి. అప్పటికే మనకి కొంచెం స్టైల్గా మరి స్కూల్లో మా ఫ్రెండ్స్ అందరూ చూసేసారు. ఆ బొమ్మ పెట్టుకుని అది మా అన్నయ్య ప్రశాంత్ ఇక్కడ బ్యాంక్ ఎంప్లాయ్ ఉంటాడు, వాడు నేను ఊరంతా తిరిగి మొత్తం మీద సాయంత్రం గద్దెలు పెడితే అక్కడ ఒక ఆవిడ ఉంటుంది, పెద్ద ఆవిడ. చచ్చిపోయింది అనుకుంటా. చచ్చిపోయింది ఉందరా ఇరా, చనిపోయిందా? ఆ దెబ్బ మీద ఉండేది ఆ పెద్ద ఆవిడ ఉండేది. ఆ పెద్ద ఆవిడ ఇక్కడ కూర్చొని ఇలా ఊగుతుంది అనమాట. ఇలా తెచ్చారా? మా నానమ్మ మా అత్తలో తెచ్చామమ్మా అన్న. అక్కడ పెట్టండి అక్కడ ఎట్టాం బొమ్మలు. నేను దాని ఇంకా చూస్తున్నాను, ముసలి దాని ఇంకా చూసాక ఇలాగ అందే. పళ్ళు మన అరిసింది. వీడి చిన్నోడు కదూ అంది. మరి అందరిలో చిన్నోడు నేనే. మళ్ళీ అది పెద్ద జీకే బిట్టు నా వైపు చూసి ఏదో పెద్ద బహుశా చెప్పిన వీడి చిన్నోడు కదా. వీడి చిన్నోడు, వీడి కుదురుండడు అన్నదా. అదో పెద్ద మా అమ్మ అవునవును నిజమే కుదురుండండి. స్కూల్కి కూడా వెళ్ళట్లేదు కాదు, గొలిక్కి వెళ్ళట ఆడతాడు ఏదో ఇవన్నీ చెప్తున్నాడు. ఏదో పెద్ద లాజిక్ ఏం కదా అలా చెప్తుంటారు వాళ్ళు. ఆ చెబుతున్న ఆ బామలో ఉన్నది ఎవరు? మా అక్క వచ్చిందంటే ఎక్కడికి? ఎరా స్కూల్కి వెళ్తలేదు అంటే నన్ను
ఈ ముసలిదాన్ని నేను అక్క అని పిలవగలనా? అది కాదు అక్క అనగలను నేను. రకరకాల మాటలు మాడేస్తుంది, అది అలాగే ఇలాగే భవిష్యత్తు ఇది అది ఏదో చెప్పేస్తుంది. చెప్పి అంత సోది ఎవరు అనుకున్నాను. ఏం లేదన్నా అన్ని చెప్పిన ముసలిది పాకలో ఉండేది, అది ప్రాబ్లం. అన్ని చెప్పిన ముసలిది అనారోగ్య సమస్యలతో ఉండేది. కనుక అమ్మతోని చెప్పిన ఇలాంటివి ఏమి ఉండవు. కథ వాళ్ళు ఫీల్ అవుతారు దయ్యాలతో మాట్లాడాలని, వాళ్ళకి కనెక్ట్ అవ్వాలని, ఇదొక భవిష్యత్తు చెప్పాలని వాళ్ళకు ఫీలింగ్. మా అమ్మ నాన్న రాత్రి వచ్చారు, మా తాలికి చుట్టాలు ఇక్కడ ఉన్నారు, కావాలంటే అడగండి. మా అక్క మంచి ఏజ్లో ఉన్నప్పుడు చనిపోయింది, యంగేజ్లో ఉన్నప్పుడు అలాగే ఉండేది చక్కగా. మా నాన్నకి ఆ అమ్మాయి అంటే పిచ్చి, చనిపోయింది. బహుశా మా అక్క ఉంటే గొడవలు నవ్వుకునేమనిపిస్తుంది అప్పుడప్పుడు నాకు, ఎందుకంటే అక్క ఉంటే అన్నీ చూసుకుంటుంది. చనిపోయింది. చనిపోయిన తర్వాత ఆ రోజుల్లో నమ్మకం ఏంటంటే ఈ అమ్మోరు గిమ్మోరు సినిమాలు వచ్చినాయి అప్పట్లో. ఆ సినిమాలు వస్తే మా అక్క వయసులో చనిపోయిన చేతబడి బట్టి చంపేశారని చెప్పి మా అక్కనే శవాన్ని కాయడానికి అక్కడికి వెళ్ళేవారు. అంటే రాత్రులు లెగిస్తుందని, మళ్ళీ తీసుకొద్దామని. కానీ గమ్మత్తని చెప్పిన ఆవిడెప్పటికీ లేకదు. అమాయకంగా వెళ్ళి ఆ శవాల దగ్గరికి కాసేవారు. అమాయకంగా లేచి 3వ రోజు లేస్తుంది అనుకున్నారు. ఇలాంటివన్నీ నమ్మేవారు. ఇలాంటి కుటుంబాల నుంచి మేము వచ్చామన్నప్పుడే నాకు ఒక్కసారిగా ఒళ్ళు జలదరిస్తుంది. ఇలాంటి నేరో మైండ్లో ఉన్న ఫ్యామిలీస్తో మమ్మల్ని ఎలా పిలుచుకున్నాం ప్రభు అనిపిస్తుంది. మూఢనమ్మకాలు, భయంకరంగా దేవుని ఎక్కిరించే నమ్మకాలు, మంత్రాలు. మాకు చనిపోతే ఒక మాంత్రికుడు మా ఇంటికి తీసుకొచ్చారు. అడగండి కావాలంటే. ఆ మాంత్రికుని తీసుకొస్తే వాడు శాతక్ బండి ఉండేది అప్పట్లో, బజాజ్ శాతక్. వాడు ఎలా తోలుకుని వచ్చాడు, మా ఇంటి దగ్గర ఆపాడు. ఆపిన తర్వాత 3 నిమ్మకాయలు తెమ్మడా. మా నాన్నమ్మ అంటే నాకు చాలా ఇష్టం, ఈ నమ్మకాలన్నీ అదే నమ్మేది. 3 నిమ్మకాయలు పట్టుకుని ఇలా గ్లాసులు వేసుకుని, మా నాయనమ్మ, దాని పేరే నాయనమ్మ, ఇలా గ్లాసులు వేసుకుని ఆడన్నాడు మాంత్రికుడు, ఇల్లంతా 3 సార్లు ప్రదక్షిణ చేయండి అన్నాడు. అనగానే 3 నిమ్మకాయల గ్లాసులు వేసుకుని ఇల్లంతా ఇలా ప్రదర్శన చేసి వచ్చిన తర్వాత ఆ నిమ్మకాయలు ఇలా కోస్తే నిమ్మకాయల నుంచి బ్లడ్ వస్తుందండి. మా ఇంట్లో కంగారు అయిపోయారు, మా అమ్మ కంగారు అయిపోయింది, మా నాన్న కంగారు అయిపోయాడు, మా నాన్నమ్మ కంగారు అయిపోయింది, మా అత్త కంగారు అయిపోయింది, అందరూ కంగారు అయిపోయారు. నిమ్మకాయలు కోసి కొలితే బ్లడ్ వచ్చేస్తుంది. అప్పుడు అది అన్నాడు, దోషం ఉంది మీ కొంపకి అన్నాడు. మంత్రం వేసాడు వాడు. ముందు పిల్లల్ని తీసేస్తాడు, తర్వాత తలకాయని తీసేస్తాడు, తర్వాత ఇళ్ళాలను తీసేస్తాడు, అందరిని తీసేస్తాడు. పిల్లలు అనాథులు అయిపోతారు అనగాని ఆ సౌండ్కి, ఆ చీకటికి, ఆ రక్తానికి మా వాళ్ళు ఏం చేయాలి చెప్పండి అన్నారు. తెండి బీరువాలో ఉన్న డబ్బులు, మంత్రం ఇస్తా అన్నాడు. తర్వాత తెలిసింది చెప్పిన, నిమ్మకాయల నుంచి బ్లడ్ కలర్ రావాలంటే దానికి ఒక పౌడర్ ఉంటుంది. ఆ కెమికల్ దానికి ఫామ్ చేస్తాడు. ఆల్రెడీ తెచ్చుకున్న నిమ్మకాయలు మా నిమ్మకాయలు కాదు. ఆ నిమ్మకాయలు ఆడిచ్చి ఆ బ్యాగ్లో తీసాడు, కెమికల్ రాసి నిమ్మకాయలు కోస్తే బ్లడ్ వచ్చింది. మా పిచ్చోళ్ళు అందరూ ఏం చేశారంటే బీరువాలో ఉన్న డబ్బులన్నీ అడిగిస్తారు. ఈ మంత్రాలు కొంతమంది నిజంగానే ప్రాక్టీస్ చేస్తారు, కొంతమంది మోసం చేస్తారు. ఈ దయ్యాల మంత్రాల పేరు మీద, ఈ అద్భుతాల పేరు మీద మనుషులు మోసం చేస్తారు. అలాంటి ఏరియాలో ఎపిసి ఎలా ఉందో తెలుసా? విగ్రహాలతో నిండిపోయింది, వ్యాపారంతో నిండిపోయింది, లగ్జరీతో నిండిపోయింది, లాజికల్తో నిండిపోయింది, మంత్రాలతో నిండిపోయింది, భూత వైద్యులతో నిండిపోయింది. ఎంతమంది నిండిపోయినా ఆ ఏరియాకి ఒక్కడు సువార్త కలంగలం ఎప్పడానికి వెళ్ళాడు. మాట్లాడుతున్నాడు. ఆ మాట్లాడుతున్నప్పుడు ఏం జరుగుతుంది? ప్రభువు ప్రకటించి యేసుతోను 13వ వచనంలో, అప్పుడు దేశ సంచారకులు మాంత్రికులు కొందరు యూదులు, బాధాకరమైన విషయం, ఈ ప్రాక్టీస్లోకి ఎవరు పోయారట చెప్పండి? దేవుని పిల్లలు నమ్ముతున్నారు, ఇది యూదులు నమ్ముతున్నారు. ఇది బాధాకరమైన విషయం. యూదులు నమ్ముతున్నారు, సత్యదేవుడు వదిలేస్తారు, యూదులు కూడా వాటిని నమ్ముతున్నారు. పౌలు ప్రకటించి యేసు తోడని మిమ్మల్ని ఉచ్చరించుటకు చేర్చున్నామనే మాట చెప్పి దయ్యములు పట్టి వారి మీద ప్రభు అయిన యేసు నామను ఉచ్చరించుటకు పూడుకున్నది యూదుడైన ఎవరట? యాజకులు కొడుకులు. ఎవరంట? యూదులు. వీళ్ళు ఎవరండి? ధర్మశాస్త్రం ఉన్నవాళ్ళు, బైబిల్ ఉన్నవారు. బైబిల్ నమ్మిన పాస్టర్ల కొడుకులు ఎలా అయిపోయారండి? దేవుని పిల్లల సంఘంలో ఉన్నవారు ఎలా అయిపోయారండి? అంటే సత్యం అందకపోతే జనాలు ఎటేపు తిరుగుతారు చెప్పండి? మూఢ నమ్మకాల వైపు తిరుగుతారు. పాస్టర్ గారు పిల్లలు 7 ఉన్నారట, యేసుప్రభు పేరు చెప్తున్నారట. వాళ్ళకి ఏదైతే ఏముందో వ్యాపారం కావాలి. అందుకు ఆ దయ్యాలు మేము యేసుని గుర్తెరుగుదుము, పౌలుని ఎరుగుదుము, కానీ మీరెవర్రా లకలక అన్నాయంట. మీరెవర్రా?
పౌలు తెలుసు, అపోస్తులు తెలుసు, మీరెవరనే ఆ దయ్యాలు పట్టిన వాడు ఎగిరి వారి మీద పడి వారిద్దరిని లొంగదీసి గెలిచి అందుచేత వారు దిగంబరులై గాయములు తగిలి ఆ ఇంటి నుండి పారిపోయాడు. ఎలా కొట్టాడు ఒకసారి ఊహించుకోండి. మీద అడిపోయాడంట. అదిగో చూడండి, మీద అడిపోయి ఫటాఫట ఒకటి వాయించేస్తున్నాడు. గోము కొట్టేసి, నెత్తిమి కొట్టేసి, ఇలా గుద్దేసి, బట్టలు లాగేసి, మూతిమి గుద్దేసి, ఈ రాములు ఎక్కడ కొట్టేస్తున్నాడు, ఈడెవడు ఇలా కొట్టేస్తున్నా చెప్పి అక్కడి నుంచి గదిలో అని చెప్పండి పారిపోయారట. అలా పారిపోయిన వారు, దయ్యాలు పట్టిన వారు, ఈ సంగతి ఎఫెసీలో కాపురం ఉన్న సమస్త యూదులేమి గ్రీసు దేశంలో తెలిసినప్పుడు వారందరూ భయం కలిగిన ప్రభువైన యేసు నామమున గణపరిచి విశ్వసించిన వారు అనేకులు తాము చేసిన వాటిని తెలియజేసి ఒప్పుకోండి. మరియు మాంత్రికులు విద్యను అభ్యసించిన వారు అనేక తమ పుస్తకాలు తెచ్చి అందరి ఎదుట వాటిని కాల్చివేసి వారు లెక్క చూడగా వాటి వెల 50,000 ఎండు రోకలు. ఇంత ప్రభావంతో ప్రభు వాక్యం ప్రబలైన తర్వాత బాగానండి మంత్రాలు ఆగిపోయాయి, మాంత్రికులు మారిపోయారు, దొంగలు మారిపోయారు. ఇప్పుడు ఎవరు మారిపోయారు? యూదుల్లో ఉన్న మాంత్రికులు కూడా మారిపోయారు. గమ్మత్తడి చెప్పిన అక్కడ మంత్రాల వ్యాపారం పడిపోయింది. ఈ కిందికి వచ్చేసరికి ఏం పడిపోతుందో చూడండి. ఈ కిందికి వచ్చేసరికి 27 వచ్చిన ఇలాగ జరిగిన తర్వాత మాసిదోనియ, అకయ్య దేశంలో మార్గంలో యెరూషలేములో వెళ్ళవలననే మనసులో ఉద్దేశించి నేను అక్కడికి వెళ్ళిన తర్వాత రోమా కూడా చూడవలని అనుకున్నప్పుడు తనకు పరిచర్య చేయవారిలో తిమోతి, ఎరుస్తని వారిద్దరిని మాసిదోనియాకి పంపి తాను మాత్రం ఆసియాలో కొంతకాలం, ఆసియాలు అంటే మైనర్ ఆసియా, ఆ ఏరియాలో క్యాపిటల్ ఎపెస్సి, ఆ కాలమందు క్రీస్తు మార్గం గురించి చాలా అల్లరి కలిగిన ఎలాగనగా దెమెత్రి అనే ఒక కంసాలి అర్తిమిదేవి ఎండుగుళ్ళు చేయటం వలన పని వారికి మిగులు లాభం కలగజేసిన అతడు వారిని బట్టి పని చేయొచ్చు ఇతరులను గుంపు కూర్చి, అయ్యలారా ఈ పని వల్ల మనకు జీవం బహుగా జరుగుతున్నది మీకు తెలియని, అయితే చేతులతో చేయబడినవి దేవతలు కాదనియు దాదాపు ఆసియా అంతటా బహు జనమును ఒప్పించి త్రిప్పుచున్న సంగతి మీరు చూసి ఉన్నారు. ఈ ఏడు వల్ల మన వ్యాపారాలు పడిపోతున్నాయి. పైన ఏమో మాంత్రికులు మార్చేస్తాడు, ఇక్కడికి వచ్చేమో భక్తులు మార్చేస్తున్నాడు. ఇలాగ మార్చేస్తారు, రేపు పొద్దున మనం ఏమైపోతాం అని చెప్పి అక్కడి నుంచి పౌలు గారిని చెప్పండి ఎలగొట్టేస్తారు. పౌలు అయితే వెళ్ళిపోయాడు, కానీ అక్కడ ఏమి ఉండిపోయింది చెప్పండి? సంఘం ఉండిపోయింది. పౌలు గారు వెళ్ళిపోయారు. ఆ పౌలు గారు వెళ్ళిపోయిన తర్వాత కొంతకాలం అక్కడ పనిచేసిన వ్యక్తులు అకుల, ప్రిస్కిల్ల, అపోల్లో వీళ్ళు పనిచేసిన తర్వాత ఆ ఏరియాలో సంఘాన్ని అప్పగించి పౌలు గారు వచ్చేస్తే ఇప్పుడు ఆ సంఘాన్ని బలపరచడానికి దేవుడు తన దగ్గర ప్రియ కుమారుడు నమ్మకమైన ఒక వ్యక్తి ఉన్నాడు. ఆ వ్యక్తి పేరు తిమోతి. తిమోతిని పంపించాడు. అదే మొదటి పత్రిక, తిమోతి పత్రిక. ఆ తిమోతి కూడా కొంతకాలం సేవ చేశాడు. ఆ సేవ జరిగినంత బాగానే ఉంది, హెచ్చరించాడు, బలపరిచాడు, అంతా బాగుంది. అంతా బాగుంది జరుగుతున్న టైంలో కాలం గడిచింది, భక్తులు ఆయుసులు గడించాయి, వాళ్ళ రాకలు తగ్గాయి. సంఘం రకరకాలుగా రోజు రోజుకి మళ్ళా ఎక్కడి నుంచి అయితే అన్ని వదిలిచ్చేసిందో మళ్ళీ సంఘం అక్కడికే వెనక్కి తిరిగింది. అప్పుడు ప్రభు అయిన యేసుక్రీస్తు వారు యోహాను సంఘానికి పత్రిక రాయ్ అన్నాడు. ఆ రాసిన పత్రికే చెప్పండి ప్రకటన గ్రంథం. అపోల్లో, అకుల్లా, తిమోతి ఇలాంటి వారు రాకపోకలు జరిగి తర్వాత 61లో బాగా వినండి, 61లో తిమోతి పత్రిక రాస్తాడు. ఇప్పుడు 90లో ప్రకటన గ్రంథం రాస్తున్నాడు. 61లో తిమోతి పత్రిక ఆ సంఘానికి రాస్తాడు. ఇప్పుడు 90లో ప్రకటన గ్రంథం రాస్తున్నాడు. రాస్తూ ఏమంటున్నాడు ఇప్పుడు చదువుతాం. ప్రకటన గ్రంథం 2వ అధ్యాయం మొదలు వచ్చి నుండి త్వరగా ఎబిసిలో ఉన్న సంఘపు దూతకి ఇలా రాయమని. ఇప్పుడు అక్కడ తిమోతి లేడు, అపోల్లో లేడు, అకులా లేదు, ప్రిస్కిల్లా లేరు. అక్కడ ఎవరో సంఘదూత ఉన్నారు, ఎవరో పాస్టర్ గారు ఉన్నారు. ఆ పాస్టర్ గారికి ఎలాగూ రాయము, సంఘ పాస్టర్ గారికి రాయి, అలాగే సంఘానికి రాయి. ఏమని? 7 నక్షత్రాలు తన కుడి చేత పట్టుకొని. స్పీడ్గా చదవండి. నీ క్రియలు, నీ కష్టము, నీ సహనము నేను ఎరుగుదును. నీవు దుష్టుల్ని సహింపలేవనియు అపోస్తులు కాకయే తాము అపోస్తులమని చెప్పుకోను వారిని వారి అబద్ధికులను నువ్వు కనుగొంటువనియు నీవు సహనము కలిగిన నామం భారం భరించి అలయ లేదని నేను ఎరుగుదును. సంఘాన్ని పొగుడుతున్నాడు. నీ ప్రారంభం నాకు తెలుసు, నీ బాధ్యతలు నాకు తెలుసు, నీ భారం నాకు తెలుసు. సత్యం అంటే నీకు పిచ్చి, నాకు తెలుసు ఆ విషయం. నీ క్రియలు నేను ఎరుగుదును, నీ సహనము నేను ఎరుగుదును, నీ విషయాలు, నీ కష్టం ఏంటో నేను ఎరుగుదును, నీ సహవాసం అంటే ఏంటో నేను ఎరుగుదును. ఇంకా నాకు తెలుసు నువ్వు దుష్టులతో స్నేహం చెయ్యు, దొంగ బోధకుల్ని ఎంకరేజ్ చెయ్యు, ఇవన్నీ నువ్వు బాగుగా కనబెడతావు. ఇవన్నీ నాకు తెలుసు. ఎందుకంటే పౌలు ఏలుతూ ఒక సంఘానికి ఒక మాట చెప్పాడు. 20 అధ్యాయం అపోస్తుల గారు ఏమని? నేను వెళ్ళిపోయిన తర్వాత తోడేళ్ళు మీ మధ్యకి ప్రవేశిస్తాయి. ఎఫ్సీ సంఘానికి చెప్పాడు. వెళ్ళిపోయిన తర్వాత కూడమైన తోడేలు మీ మధ్యకి వస్తాయి, జాగ్రత్త, వాళ్ళని అరికెట్టండి.
తప్పుడు బోధలు మోసుకుని మీ మధ్యకు వస్తారు. దుర్మార్గమైన బోధలు మోసుకుని సంఘమా మీ దగ్గరకు వస్తారు. వారిని అరికట్టండి, వారిని మీ దగ్గర రానివ్వకండి, వారిని ఆపండి. పౌలు గారు చెప్పిన హెచ్చరిక వీళ్ళకి జ్ఞాపకం ఉంది. ఎప్పుడు దుర్బోధల మీద ఫైట్ చేశారంటే వీళ్ళు దుర్బోధల మీద ఫైట్ చేశారు, దొంగ బోధల మీద ఫైట్ చేశారు, ఎప్పుడు జెండా ఎగరేశారు, సహవాసంలో దేవుడి నామాన్ని గట్టిగా పట్టుకున్నారు, శ్రమ అనుభవించారు. యేసుప్రభు పేరు చెప్తే కొడతామంటే కొట్టండి, ఆయన కానీ యేసు నామం ఎరగమని అన్నారు. దుర్బోధన విషయంలో డాక్టర్ నుంచి చాలా డీప్గా స్టడీ చేశారు, ఫైట్ చేశారు, అంతా బాగుంది. అయితే 4వ వచనంలో మొదట నీకుండిన ప్రేమను తగ్గిపోయిందని లేదు, చెప్పండి, వదిలేస్తావు. ఇక్కడ నేను చెప్పాను, ఎంతమంది గుర్తుందో? మొదట నీకుండిన ప్రేమను వదిలేస్తావు. నన్ను వదిలేదు, నాతోనే ఉన్నావు, నా కార్యాలే చేస్తావు, నా గురించికే ప్రకటిస్తావు, నా తరపునే వాదిస్తావు, కానీ దానికి మూలమైన నన్ను ప్రేమించడం మానేస్తావు. నాకు ఎగ్జాంపుల్ చెప్తాను వినండి. పెళ్ళైన కొత్తలో భార్య భర్తలు చాలా ప్రేమగా ఉంటారు. సంఘము, ప్రభు కూడా అలాంటిదేనండి. అది భార్య భర్తలు అంటే స్వచ్ఛమైన ప్రేమ. పెళ్ళైన కొత్తలో వాళ్ళిద్దరూ చాలా ప్రేమగా ఉంటారు. అతనికి సేవ చేస్తుంది, సంతోషంగా వంట చేస్తుంది, ఇల్లంతా శుభ్రం చేస్తుంది. అన్నీ అయిపోయిన తర్వాత సాయంత్రం భర్త వచ్చే సమయానికి ఆ గేటు దగ్గర నిలబడి చూస్తుంటుంది, ఎప్పుడు వస్తాడా అని. కిటికీ క్లాత్ తొలగించి చూస్తుంది, డోర్ దగ్గర నిలబడి చూస్తుంది. కొన్ని సంవత్సరాలకి ఆ చూపులు మారిపోతాయి. ఇంటిని శుభ్రం చేస్తుంది, వంట చేస్తుంది, ఇల్లంతా చక్కబెడుతుంది, దానికి సేవ చేస్తుంది, అన్నీ చేస్తుంది, కానీ ఎదురు చూడడం మానేస్తుంది. ఒకప్పుడు ఆయన వచ్చే వరకు తినదు, ఇప్పుడు ఆయన రాకుండానే తినేసి నిద్రపోయి ఇలా గడగొడితే అక్కడ పెట్టాను, తినేసి మళ్ళీ మూతలు పెట్టేసి చెప్పండి పడుకోండి, చేంజ్. ఒకప్పుడు నా కొరకు పిచ్చిదానిలాగా ఆ గేటు దగ్గర నిలబడి చూసేది, ఇప్పుడు సగం నిద్రలో పోయి కొరగడేస్తుంది. చేంజ్ అయిపోయింది, మారిపోయింది. నా కోసం వంట చేస్తున్నావు, నాకు శుభ్రం చేస్తున్నావు, నా ఇల్లంతా శుభ్రం చేస్తావు, నాకు సేవ చేస్తావు, కానీ గమ్మత్తని చెప్పను, ప్రేమించడం మానేస్తావు. దాన్ని ఏమంటారంటే మెకానికల్ లైఫ్ అంటారు. దాన్ని సంసారం మెకానికల్గా చేస్తున్నావు, లవ్ లేదు, చెయ్యాలని చేస్తున్నావు, అలవాటు అయిపోయింది కనుక చేస్తున్నావు. వంట అలవాటు అయిపోయింది, ఇంటి శుభ్రం అలవాటు అయిపోయింది, అన్నీ అలవాటు అయిపోయాయి కాబట్టి చేస్తున్నావు తప్ప ఆ చేసే దాంట్లో ఏం మిస్ అయ్యింది చెప్పండి? లవ్ మిస్ అయ్యింది. మన ప్రభుత్వం వచ్చిన వాడు చెప్తా, సెమినార్లు చేసామా, మీటింగ్లు పెట్టామా, వంటలు చేసామా, బరకాల మడతెట్టామా, ఇవన్నీ రమ్యంగా ఉండాలి అంటే ఆ లవ్ తగ్గకూడదు. పెట్టుకో. కొన్ని రోజులకి ఇలా జరగకుండా ఉండాలని నేను కోరుకుంటున్నాను. కొన్ని రోజులకి ఈ సెమినార్ మనకు దేవుడు అయిపోకూడదు, గుర్తుపెట్టుకోండి. మెకానికల్గా సెమినార్కి అలవాటు పడిపోకూడదు, కార్యక్రమాలకు అలవాటు పడిపోకూడదు, దుర్బోధనలు ఎదిరించడానికి అలవాటు పడిపోకూడదు, సేవకు అలవాటు పడిపోకూడదు, పరిచయ అంగులు 100 వచనాలకు అలవాటు పడిపోకూడదు. ఎందుకంటే ఈ సెమినార్ ఉన్నా లేకపోయినా, నాకు 100 వచనాలు చెప్పినా చెప్పకపోయినా, నాకు సేవ ఉన్నా లేకపోయినా, నన్ను సేవకుడిగా పిలిచినా పిలకపోయినా, ప్రభువా నువ్వు ఉంటే నాకు చాలయ్యా అని అనాలి. అది లవ్. నాకు నువ్వుంటే చాలయ్యా, నాకు ఇవన్నీ కాదు, నాకు ముందు నువ్వు. నేను సెమినార్ కోసం ఎదురు చూస్తాను లేదా, కానీ సెమినార్లో నీ కోసం నేను ఎదురు చూస్తాను. నేను సేవ కోసం ఎదురు చూస్తాను లేదు కాదు, సేవలో నీ కోసం చెప్పాలని ఎదురు చూస్తాను. రేపొద్దున వయసు అయిపోవచ్చు, అన్నీ ఆగిపోవచ్చు, ఈ రాకపోకలు తగ్గిపోవచ్చు, ఏ మంచమో పట్టచ్చు, అప్పుడు కూడా నాకు గుండె లబ్ డబ్ లబ్ డబ్ లబ్ డబ్ అని ఎవరి కోసం కొట్టుకోవాలి చెప్పిన? నాకు సెమినార్లు జరగకపోయినా, మీటింగ్ జరగకపోయినా, ఎవరో పిలకపోయినా, మంచం మీద కదలలేని స్థితిలో ఒళ్ళంతా వెనకాల పుళ్ళు కాసిపోయినా, ఆ మొదట ప్రేమిస్తున్నట్టే మంచం మీద కూడా చెప్పండి ప్రేమిస్తూనే ఉండాలి. అప్పుడు కొన్ని ఆనందంగా ఎప్పుడు నేను చెప్పిన, నేను ఆయన్ని ప్రేమించినప్పుడు. కానీ మన మనసులు ఎటేవి తిరిగిపోతున్నాయి అంటే కార్యక్రమాల వైపు తిరిగిపోతున్నాయి. కార్యానికి మూలమైన చెప్పండి ఆయన పక్కనెట్టేస్తున్నాం. అందుకే మినిస్ట్రీలు
చచ్చిపోతున్నాయి. ప్రేమను వదిలేస్తావు. నీకు మీటింగ్స్ మీద పిచ్చి ఎక్కువైపోయింది, నీకు వాక్యాల మీద పిచ్చి ఎక్కువైపోయింది, నీకు తరగతుల మీద పిచ్చి ఎక్కువైపోయింది. ఉండాలి, ఆ పిచ్చి ఉండాలి, కానీ అన్నిటికన్నా మొదటి పిచ్చాడు తెలుసా? ఆయన అంటే ఇష్టం ఉండాలి. ఎన్ని నోట్సులు రాసావో చూస్తాడు లేదో నాకు తెలియదు, కానీ నీ గుండెల్లో ఆయన కొరకు రాసుకుంటున్నా లేదో మొదట చూస్తాడు. మొదట ఉన్నట్టు ఎందుకు ఉండలేకపోతున్నావు? ప్రేయర్ జరుగుతుందంటే చంగుమని పరిగెట్టుకొచ్చేదానివి. సభ జరుగుతుందంటే చివరిన కూర్చున్నా, కింద కూర్చున్నా, ఎక్కడ కూర్చున్నా నేను గౌరవించకపోయినా ఆ చెవులు పెద్దవ చేసుకుని నా ప్రియుడి కోసం మాట్లాడుతున్నాడు, దేవుడి కోసం అని ఎంత బాగా వినేదానివి, వినేవాడివి. ఇప్పుడు వెళ్దాంలే, చేద్దాంలే, చూద్దాంలే. తలుపు దగ్గర నువ్వు నిలబడలేదు కనుక గుర్తుపెట్టుకో. తలుపు దగ్గర నువ్వు నిలబడలేదు కనుక ఇప్పుడు తలుపు దగ్గర ఎవరు నిలబడ్డారు చెప్పండి? నీ వరుడు నిలబడి తలుపు చట్టుచు లోపల ఏం చేస్తున్నావు? ఎంటర్టైన్మెంట్ ఉందా నీకు లోపల? నన్ను బయట వదిలేసి నాకు తలుపు తీయకుండా నువ్వు లోపల ఏం చేస్తున్నావు? వదిలేసావు కదా నన్ను. నా కోసమే సేవ చేస్తావు, నా కోసమే ప్రార్థన చేస్తావు, నా కోసమే తిరుగుతావు, నా కరపత్రాలే పంచుతావు, అన్నీ నా కోసమే చేస్తావు. కానీ నేను వస్తే మాత్రం నువ్వు తలుపు కూడా చెప్పండి తీయు. ఇది సంఘాలతో ప్రభువు మాట్లాడుతున్న మాట. సంఘాన్ని బలపరచడానికి ఇప్పుడు పౌలు లేడు, సంఘాన్ని బలపరచడానికి ఇప్పుడు తిమోతి లేడు, సంఘాన్ని బలపరచడానికి అపోల్లో లేడు. వాళ్ళ కాలం ముగిసింది. ఇక చివరిగా ఒకడే ఉన్నాడు చెప్పండి. అపోస్తలుడైన యోహాను ఉన్నాడు, పైన ప్రభు ఉన్నాడు, సంఘాల మధ్య సంచరిస్తున్నాడు. అక్కడ ఒక పాస్టర్ గారు ఉన్నాడు, ఆ పాస్టర్ గారికి లెటర్ రాస్తున్నాడు. నీ ప్రేమ తగ్గిపోయింది, రోజు రోజుకి పరిచర్యలు మీద పిచ్చి ఎక్కువ అవుతుంది నీకు. అందుకే ఆయన అంటున్న మాట 5వ వచనం ఏదో అంటున్నాడు చూడండి. నువ్వు ఏ స్థితి నుంచి పడితువో జ్ఞాపకము చేసుకుని, నాకు భయం వేసే మాట జ్ఞాపకము చేసుకొని, భయం వేసే మాట జ్ఞాపకం చేసుకొని చదువు. నెక్స్ట్ గమ్మత్తని చెప్పిన, రోజు మీటింగ్లు చేసేవారిని యేసుప్రభు అన్నాడట, మారు మనసు పొందరా అన్నాడట. రోజు ప్రసంగాలు చేసేవాడిని అన్నాడంట, చెప్పండి, మారు మనసు పొందరా అన్నాడట. రోజు అద్భుతాలు చేసేవారితో అన్నాడట, మారు మనసు పొందరా అన్నాడట. విరామం లేకుండా తలపోటు చేత కార్యక్రమాలు నెత్తి మీద పెట్టుకున్న వాళ్ళని అన్నాడట, మారు మనసు పొందరా అన్నాడట. మారు మనసు పొంది సేవలో ఇంత సీనియర్ అయిపోయిన వారికే మారు మనసు అవసరమైతే మన మొగాలకు సేవ లేదు చెప్పండి, మన మొగాలకి ప్రసంగం లేవు. అయినా కానీ ఇంకా మారు మనసు పొందకుండా ధీమాగా కూర్చున్నావంటే నీకు దీపావళి ఉందనిపిస్తుందా లేదనిపిస్తుందా చెప్పు. రాత్రి ఇచ్చాం 10 మందికి బాప్టిజం, ఇంకా ఎవరైతే ఈ ప్రాంగణంలో బాప్టిజం లేకుండా ఉన్నా నీ ధైర్యం ఏంటి? అరే మారు మనసు పొందిన వాళ్ళని ఇంకా మారు మనసు పొందమంటే నీకు ఏ మనసు లేదు, నువ్వు ఇంకా బాప్టిజం తీసుకోకుండా ఎలా కూర్చుంటున్నావు? నీ ధైర్యం ఏంటి? రోడ్డు మీద తిరుగుతున్నప్పుడు నీకు భయం ఏంట్లేదా? ఒక బిర్యానీ తింటున్నప్పుడు ఆ ఫుడ్ ఏం చేస్తుంది నీకు భయం ఏంట్లేదా? నీ ఆయుష్ నీ చేతుల్లో ఉందనుకుంటున్నావా? లెక్కలు తారుమారుతాయన్న సంగతి నీకు తెలియదా? నీ బలమే నీకు బలమా? నీ పేరే నీకు బలమా? నీ వాదాయే నీకు బలమా? నీ ఆ మందే నీకు బలమా? ఏం చూసుకున్నంత ధీమాగా ఉన్నావు? ఎందుకు ఆయన ప్రేమించడం తగ్గించేస్తున్నావు? మారిపోతున్నావు. సంఘాన్ని అన్నాడు, మారు నువ్వు మారు మనసు. మారిన సంఘాన్నే చెప్పండి మారు మనసు. ఏంటి మారు మనసు అంటే ఏంటి చెప్పండి. అక్కడ ఫస్ట్ లవ్ మళ్ళీ నాకు కావాలి, ప్రారంభపు ప్రేమ నాకు కావాలి, ఆ లవ్ కావాలి. ఇప్పుడు ఐ లవ్ యూ చెప్తున్నావు కానీ ఎక్కడి నుంచి రావట్లేదు చెప్పండి. స్పెల్లింగ్ బట్టి ఈ మధ్య ఐ లవ్ యూ చెప్తావు, ఎక్కడి నుంచి రావట్లేదు, నోట్లో నుంచి వస్తుంది. అందుకే సంగమా, నీ దుర్బోధలతో ఎదుర్కొనే నీ సేవ నాకు నచ్చాలంటే నీ లవ్ నాకు నచ్చాలి. నీ కార్యక్రమాలు, ఈ సెమినార్స్, మీటింగ్స్ ఏవైతున్నావో ఇవన్నీ నాకు నచ్చాలంటే నన్ను ప్రేమించే విషయంలో అస్సలు తగ్గకూడదు. అప్పుడు నువ్వు చేసే పని నచ్చుతుంది, వంట నచ్చుతుంది, శుభ్రం నచ్చుతుంది, అన్నీ నచ్చుతాయి. నువ్వు చేసే సెమినార్స్ కూడా చెప్పండి నాకు నచ్చుతాయి.
ఇది కాకుండా ఏదన్నా నీకు అలవాటు అయ్యిందో, నువ్వు ఎంతమందితో డిబేట్లు చేస్తే ఎవడికి కావాలి, నువ్వు ఎంతమందితో తర్కిస్తే ఎవడికి కావాలి, నువ్వు ఎంతమందికి బాప్టిజాలు ఇస్తే ఎవడికి కావాలి, ఇతరులకు బాప్టిజాలు ఇచ్చి నువ్వే తప్పిపోతే ఎవడికి కావాలి నీ సేవ? ముందు నువ్వే కావాలి. అందుకని అడుగుతున్నాడు, సంగమా నువ్వు ఏ స్థితి నుంచి పడుతువో, ఏ స్థితి, ఆ లవ్ స్థితి నుంచి పడుతువో చెప్పండి. జ్ఞాపకం చేసుకో. ప్రారంభం ఎలా ఉండేవాడు, ఎలా ఉండేదాని జ్ఞాపకం చేసుకుని మారు మనసు పొంది ఆ మొదటి క్రియ చేయము. అట్లు చేసి నువ్వు మారు మనసు పొందితే గాని లేని ఎళ్ళ నీ యొద్ద నుండి నువ్వు మారు మనసు పొంది ఏ స్థితి నుంచి పడ్డావో అక్కడి నుంచి నువ్వు మారకపోతే లేని ఎళ్ళ నీ యొద్ద నుండి దీపస్తంభాన్ని చేస్తాను. ఇప్పుడు చరిత్ర మీరు జ్ఞాపకం చేసుకోండి. ప్రారంభంలో గుడారంలో దేవుని మందసాల దగ్గర దీపాలు వెలిగించేది ఎవరు? అహరోను. అహరోను ఏం చేసేవాడు? దీపం వెలిగించేవాడు. ఆరిపోయిన దీపాన్ని వెలిగించేవాడు. ఎలాగని దీపాల ఒత్తు కట్ చేసేవాడు. ఇప్పుడు అహరోను కథ చెప్పండి. ఈ సంఘాల మధ్య, దీపాల మధ్య సంచరిస్తున్నవాడు ఎలిగే దీపానికి నూనెస్తాడు. ఎలక్కుండా ఒత్తు తడిసి బూడిదైతే ఆ ఒత్తుని చెప్పండి కట్ చేస్తాడు. ఇతను అహరోను కన్నా పవర్ఫుల్ ఏమనుకుంటున్నావు? నీ వెలుగుని తీసేస్తాడేమనుకుంటున్నావు? నీ పేరు తీసేస్తాడేమనుకుంటున్నావు? సంఘం చూసి మురిసిపోతావు, నీ సంఖ్యను తీసేస్తాడేమనుకుంటున్నావు? నువ్వు ఏం చూసి మురిసిపో, ఆ గోడలు చూసి ఆ గోడలు పడగొట్టేస్తాడేమనుకుంటున్నావు? అతిశయానికి గురవుతున్నావా? దేనికి గురవుతున్నావు? ఏదైతే విగ్రహంగా చేసుకుని దాన్ని పగల కొడతాడేమనుకుంటున్నావు? మారు మనసు పొంది అక్కడికి రా, మారు మనసు పొంది అక్కడ రా, లేకపోతే వెలుగారిపేస్తా అన్నాడు. భయం వేస్తుందో లేదో మీకు?